అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. నిన్న ఒక వీడియోలో నేను భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే ఎన్డీఏని విస్తృతంగా దాని యొక్క పరిధిని పెంచడానికి ప్రయత్నం చేస్తోందో దాని గురించి మాట్లాడాను. అలాగే టీడీపీతో భారతీయ జనతా పార్టీ యొక్క పొత్తు ఉంటుందా ఉండదా, ఉంటే ఎవరికి ప్రయోజనం, ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు వేరొక వీడియోలో చర్చించుకుందాము అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి. ఇవి రెండూ కూడా రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి అని సీట్ల పంపకం కూడా జరిగిపోయి ఉంది. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే జనసేన ఎన్డీఏలో భాగస్వామి, అంటే భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం. కానీ టీడీపీ ఈరోజు వరకు ఎన్డీఏలో భాగస్వామి కాదు. అంటే 2018లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో ఇప్పటి వరకు టీడీపీని మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకోలేదు. అంటే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీ జనసేన మిత్రపక్షాలు, టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాదు. కానీ ఎన్నికల పొత్తు మాత్రం జనసేనకి టీడీపీకి మధ్య జరిగింది. సీట్ల పంపకాలు కూడా జరిగాయి. అవి అధికారికంగా 24 అసెంబ్లీ సీట్లలో 3 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అని అధికారికంగా ప్రకటన కూడా జరిగింది. ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా? భారతీయ జనతా పార్టీ టీడీపీని ఎన్డీఏలో చేరడానికి ఆహ్వానిస్తుందా? ఇక్కడ టీడీపీ కోరుకుంటోందా పొత్తు, లేదు అంటే భారతీయ జనతా పార్టీయే టీడీపీని ఎన్డీఏలోకి రమ్మంటోందా? ఇవన్నీ కూడా ఏ పార్టీ కార్యకర్తలు వారికి తగ్గట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే భారతీయ జనతా పార్టీయే ప్రాధేయపడుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వారు మాట్లాడేది ఏమంటే భారతీయ జనతా పార్టీనే రమ్మని చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని ఎన్డీఏలోకి తీసుకోండి అని చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని ప్రాధేయపడుతున్నారు అని వారంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా వార్తా కథనాల మూలంగా తెలుస్తున్నది ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసేటువంటి అవకాశాలే మెండుగా కనపడుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా బలం లేదు. 1%, 2%కి మించి వారి యొక్క ఓట్ల శాతం ఏ రోజున కూడా పెద్దగా ఎదగలేదు. తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ సమయంలో ఎవరైతే తయారైనటువంటి నాయకులు ఉన్నారో, అంటే వెంకయ్య నాయుడు కావచ్చు, ఎన్ఎస్ఎన్ రెడ్డి కావచ్చు, పివి చలపతిరావు కావచ్చు, జూపూడి యజ్ఞనారాయణ కావచ్చు, అలాంటి వాళ్ళు తప్పితే తరువాతి తరంలో చెప్పుకోదగ్గవంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, అంటే కోస్తా, రాయలసీమ ఈ 2 ప్రాంతాల నుంచి భారతీయ జనతా పార్టీకి ఎవరు చెప్పుకోదగ్గ నాయకులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాలేదు. కాబట్టి పార్టీ విస్తరణ జరగలేదు. అంటే 77, 75 నుంచి 83, 85 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా ఉధృతంగా పెరిగింది. తెలంగాణలో చాలామంది నాయకులు ఉన్నారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు, బద్దం బాలరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆలే నరేంద్ర, ఈ రకంగా కిషన్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా బండి సంజయ్, ఇలాంటి నాయకులు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా నక్సలైట్లతో
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు చేసినటువంటి పోరాటం మూలంగానైతేనేమి, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వలనైతేనేమి, లేదు అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క బలం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబట్టి దానివల్లనైతేనేమి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉధృతంగా పుంజుకుంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 4 పార్లమెంటు స్థానాలని గెలుచుకుంది. కానీ 83, 85, ముఖ్యంగా 85లో ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న పేరుతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి ఒక ఫాలోయర్ లాగా తయారైంది. అప్పుడు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎవరు నాయకత్వం వహించారు అనేది నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులందరికీ కూడా ఆ సంగతి విదితమే. 85 నుంచి మరలా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కోలుకోలేనటువంటి పరిస్థితిలోనే ఉంది. ఎక్కడో 4-5 అసెంబ్లీ సీట్లు, 1.5 పార్లమెంటు సీట్లు ఏదో పొత్తులో గెలవడమే తప్పితే సొంత బలంతో గెలిచేటువంటి పరిస్థితి కానీ, సరైనటువంటి ఓట్ల శాతం తెచ్చుకునేటువంటి పరిస్థితి కానీ భారతీయ జనతా పార్టీకి 85 నుంచి కూడా ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం నా ఉద్దేశంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొత్తుల మీద దృష్టి పెట్టడం మూలంగా, సొంతంగా పార్టీని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం మూలంగా, ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే టీడీపీ కూడా పొత్తులు లేకుండా సొంతంగా తన బలంతో ఆంధ్రప్రదేశ్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అయినా సరే గెలిచినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప విజనరీ అని చెప్పి వారి యొక్క కార్యకర్తలు పొగిడినా, చాణక్యుడు, సీనియర్ పొలిటీషియను అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నా కూడా చంద్రబాబు నాయుడు సొంతంగా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఇది చారిత్రక వాస్తవం. అయితే ఈ రోజున ఈ పొత్తు అంటూ జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ రకంగా మనం విశ్లేషణ చేయాల్సి వస్తే, మొట్టమొదటిగా నేను ఇంతకుముందే ఒక వీడియోలో తప్పటడుగులు వేస్తున్న జనసేన అనేటువంటి ఒక వీడియో చేశాను. అందులో చాలా స్పష్టంగా చెప్పాను. ఏమని అనంటే, పొత్తులు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా చాలా ముందుగా ఏ రాజకీయ పక్షం అయితే నేను పొత్తులకి రెడీ అని చెప్పి బహిరంగ ప్రకటన చేసేస్తుందో వాళ్ళు బలహీనపడతారు. పవన్ కళ్యాణ్, జనసేన మేము పొత్తుకు రెడీ, వైకాపాని ఓడించడానికి, వైకాపా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడానికి మేము పొత్తుకు రెడీ అని చెప్పి చెప్పడం మూలంగా 175 అసెంబ్లీ సీట్లలో జనసేనకి 24 సీట్లు మాత్రమే ఇవ్వబడ్డాయి. అదే చివరి దాకా గనక గుంబనంగా ఉండి ఉంటే ఇంకొన్ని ఎక్కువ సీట్లు జనసేనకి వచ్చి ఉండేవి. జనసేన కార్యకర్తల్లో కూడా ఈ రోజున ఈ 24 సీట్లకి ఒప్పుకోవడంతో నిరాశ, నిస్పృహ చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. అయితే టీడీపీ భారతీయ జనతా పార్టీకి 1%, 2% ఓట్లు లేకపోయినా కూడా ఎందుకు పొత్తుకి సిద్ధమవుతోంది అని అంటే, ఇది ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్. ఏ రకంగా సైకలాజికల్ స్ట్రెంగ్త్ అని అంటే, ఎప్పుడైతే వైకాపాకి ఎదురుకుండా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి అనేటువంటి భావన ప్రజల్లో ఏర్పడుతుందో అప్పుడు అందరూ కూడా ఈ కూటమి వైపే చూసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టే టీడీపీ 1%, 2% ఓట్ల శాతం లేనటువంటి భారతీయ జనతా పార్టీని పొత్తుకి సిద్ధమవుతోంది. అయితే ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ 3వసారి కేంద్రంలో
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది జగద్విదితం. దీనిని ఎవ్వరూ కాదనలేరు, ఎవ్వరూ ఆపలేరు. అటువంటి పరిస్థితుల్లో పోల్ మేనేజ్మెంట్కి కూడా, అంటే ఎన్నికలప్పుడు ఏవైతే కొన్ని అనుకోని పరిస్థితులు ఉంటాయో, జరగకూడని పనులు జరుగుతాయో, అలాంటి వాటిల్ని కట్టుదిట్టం చేయాలి అని అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ వైపు ఉండాలి. కాబట్టే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకి సిద్ధపడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు సిద్ధపడుతోంది పొత్తుకి? పొత్తంటూ జరిగితే ఎందుకు అనంటే, ఈ రోజున భారతీయ జనతా పార్టీకి టీడీపీ మూలంగా వచ్చేటువంటి పార్లమెంటు స్థానాలు కానీ, టీడీపీతో పొత్తు మూలంగా వచ్చేటువంటి అసెంబ్లీ స్థానాలు కానీ ఏమాత్రము అవసరం లేదు. వాజ్పేయి గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. 1-2 పార్లమెంటు స్థానాలను కూడా లెక్క వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 320-330 కన్నా పైనే భారతీయ జనతా పార్టీకి సొంతంగా పార్లమెంటు స్థానాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మరి పొత్తుకి ఎందుకు సిద్ధమవుతున్నారు భారతీయ జనతా పార్టీ? పొత్తంటూ ఉంటే ఎందుకు అనంటే, దానికి కారణం దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో చక్కటి ప్రాముఖ్యత ఉంది, ఆధిక్యం ఉంది. తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థానాలు సొంతంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. కేరళలో ఓట్ల శాతం పెరుగుతోంది. తర్వాత అనిల్ యాంటోనీ లాంటి వాళ్ళు, కరుణాకరన్ కూతురు పద్మజా వేణుగోపాలు ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీతో చేతులు కలుపుతున్నారు, చేరుతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల్లో కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీతో పాటు కలిసి వెళ్దామనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి చాలా సర్వేలు కూడా 1-2 స్థానాలు కేరళ నుంచి కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే తమిళనాడులో అన్నామలై ఒక ప్రభంజనం, ఒక తుఫాను. కాబట్టి తమిళనాడులో కూడా దాదాపు 16-20% వరకు ఓట్ల శాతం భారతీయ జనతా పార్టీ సంపాదించుకుంటుంది. సొంతంగా పోటీ చేసినా కూడా కనీసం 3-4 సీట్లు తమిళనాడు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. అంటే మొత్తం దక్షిణాదిన ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భారతీయ జనతా పార్టీకి ప్రెజెన్స్ లేకుండా పోతుంది. ఎందుకు అనంటే, సొంతంగా పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరూ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేది రాజకీయ పరిజ్ఞానం ఈ మాత్రం ఆ మాత్రం ఉన్నవాడు ఎవడైనా కూడా చెప్పగలుగుతాడు. కాబట్టి దక్షిణాదిలో ప్రతి రాష్ట్రంలోనూ మా యొక్క బలం ఉంది, మాకు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, పార్లమెంటు సీట్లు ఉన్నాయి అని చెప్పుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ టీడీపీతో జత కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ రోజున ఖచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందా అని అడిగితే ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే, మొన్నటిదాకా జనసేన యొక్క ప్రభంజనం చాలా బాగుంది అని అనుకున్న వారు ఈ రోజున జనసేన యొక్క ఉధృతి తగ్గింది, వారి కార్యకర్తల్లోనే నిరాశ నిస్పృహ ఉన్నాయి అని అనుకోవడం జరుగుతూ ఉంది. అదే కనుక నిజమైతే ఈ కూటమి నిజంగా గెలుస్తుందా అనేది ప్రశ్నార్థకం. అంతేకాకుండా 2018 తర్వాత నుంచి టీడీపీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మధ్యన సామాజిక మాధ్యమాలలో, అలాగే టీడీపీ వత్తాసు పలికేటువంటి పత్రికలలో రాస్తున్నటువంటి రాతల మూలంగా వారు ఇద్దరి మధ్య కూడా ఏ రకమైనటువంటి సత్సంబంధాలు లేవు, మైత్రీ భావం లేదు. కాబట్టి పొత్తు నాయకుల స్థాయిలో జరగచ్చేమో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థి కోసం పని చేస్తారా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకు అనంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి అభ్యర్థి ఎక్కడైతే ఉన్నారో అక్కడ పనిచేయడానికి ఇష్టపడతారు కానీ టీడీపీ అభ్యర్థి కోసం పనిచేయడానికి ఇష్టపడరేమో అనేది నా యొక్క అనుమానం.
అలాగే ఓట్లని ట్రాన్స్ఫర్ చేయడం. భారతీయ జనతా పార్టీ అభిమానులు టీడీపీకి ఓటేస్తారా? టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారా? ఈ రకమైనటువంటి ఓట్ల బదలాయింపు గనక సరిగ్గా జరగకపోతే ఈ కూటమి అభాసు పాలవుతుంది, అపజయం పాలవుతుంది. అంతేగాని ఈ ముగ్గురు కలిసినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూటమి గెలుస్తుంది అని చెప్పడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. అయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి లక్ష్యాలలో 370 సీట్లు సొంతంగా, 400 సీట్లు ఎన్డీఏకి, దాంతోపాటు 50% ఓట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. లేదు అంటే కనీసం ఎన్డీఏ 50% ఓట్లని గెలుచుకుంది అని చెప్పుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. అందుకనే అన్ని రాష్ట్రాలలోనూ కూడా ఎవరెవరైతే ఇంతకుముందు ఎన్డీఏలో ఉండి బయటికి వెళ్ళారో వారినందరినీ కలుపుకుంటూ ఉంది. ఎందుకు అనంటే చాలామంది భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులు ఎప్పుడు మాట్లాడినా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పడేటువంటి ఓట్లు 50% కన్నా ఎక్కువ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి 50% కన్నా తక్కువే ఓట్లు వస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీని కానీ ఎన్డీఏని కానీ అధికారం కట్టబెట్టడం లేదు, అందలం ఎక్కించడం లేదు అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు. కాబట్టి కనీసం నరేంద్ర మోడీ యొక్క 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఎన్డీఏకి దేశం మొత్తం మీద పడినటువంటి ఓట్లలో 50% కన్నా పైన పడినప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ మాకు 50% కన్నా ప్రజలు మమ్మల్నే అధికారానికి తిరిగి పంపించారు, మమ్మల్నే ఎన్నుకున్నారు అని చెప్పేటువంటి నైతిక అర్హత ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులు పెట్టుకుంటూ ఉంది. ఆ పొత్తుల్లో భాగమే అయితే గీతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ముందు ముఖ్యంగా బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి.